చాలామంది పేరెంట్స్ కామన్‌గా అడిగే డౌట్ ఏంటంటే, సార్ మా బాబుకి మార్నింగ్ ఫీవర్ వచ్చింది. పారాసెటమాల్ ఏసాము. ఫీవర్ తగ్గింది. కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ టెంపరేచర్ వస్తుంది. ఎందుకంటారు? దిస్ ఈస్ డాక్టర్ శ్రీధర్, యువర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఫీవర్ అనేది మన బాడీలో ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. మన బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే క్రిములు, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మన బాడీకి ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ మనం పీల్చుకునే గాలి ద్వారా కానీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఫీవర్ అనేది వస్తుంది. మన బాడీ ఇమ్యూనిటీ ఆ ఇన్ఫెక్షన్ని న్యూట్రలైజ్ చేసి దాన్ని కంప్లీట్గా తీసేయడానికి మినిమం 2 to 3 days పడుతుంది. సో ఫీవర్ అనేది 2 to 3 days ఉంటుంది. ఫీవర్ ఉన్న ఈ 3 days అడిక్వేట్గా హైడ్రేషన్ ఇవ్వాలి. లైక్ ఓఆర్ఎస్ వాటర్, కోకోనట్ వాటర్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్. దీనివల్ల బాడీలో ఎనర్జీ వచ్చి ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ బాబుకి చాలా హై గ్రేడ్ ఫీవర్స్ ఉండి ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేదు, వాటర్ సరిగ్గా తాగడం లేదు అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.